ఫ్రెండ్స్ ఉగాది వస్తుందని మీకు ఒక 3Dలో ఒక వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. చూడడానికి చాలా బాగా అయితే ఉంటుంది. ఒకసారి అయితే వీడియో చూడండి. ఫ్రెండ్స్ కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని సాంగ్ అయితే మ్యూట్ చేశాను. ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో ఎడిటింగ్ ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మీకు నచ్చిందా లేదా అనేది చిన్న కామెంట్ అయితే చేయండి. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ బ్రదర్ని అయితే సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్ కొన్నిసార్లు మనం ప్రీసెట్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత కొన్ని మెటీరియల్స్ మిస్సింగ్ అని వస్తాయి. ప్రతిదీ మీకు ఇందులో అయితే పోస్ట్ అయితే చేశాను. ఒకవేళ మీకు మిస్సింగ్ వస్తే అంటే ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరైతే యాడ్ అయితే చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇది. ఓకేనా? ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు మీ యొక్క ప్రీసెట్ లింక్లు అయితే అక్కడ మెటీరియల్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఒకవేళ మిస్సింగ్ వస్తే లేకపోతే ఓకే. ఇప్పుడైతే మీ మొబైల్న పిక్సెట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంది. చాలామందికి ఈ పిక్సెట్ యాప్లో మీరు ఎడిటింగ్ చేసుకున్న తర్వాత సేవ్ చేసుకోవాలంటే మనీ అడుగుతుంది అంటున్నారు. మీరు ఏం చేస్తారంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు ఇక్కడ ఒక బ్యానర్ ఫోటో పెడుతున్నాను చూడండి. నాకు ఇక్కడ వాట్సాప్లో మెసేజ్ చేసింటే మీకు డైరెక్ట్గా నేను యూజ్ చేసే యాప్ అయితే మీకు పంపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? పిక్సెట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకొని పైన ఎడిట్ ఏ ఫోటో ఉంటుంది. ఇక్కడైతే ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు మీ యొక్క ఫొటోస్ ఉంటాయి కదా, మీరు ఎవరి ఫొటోస్ అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో అయితే సెలెక్ట్ అనేది చేసుకోండి. ఓకేనా? సెలెక్ట్ చేసిన తర్వాత కింద రిమూవ్ బీజీ ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత మనకు ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ అయితే అయిపోతుంది. ఎరేజ్ అయిపోయిన తర్వాత పైన డౌన్లోడ్ ఉంటుంది. పైన డౌన్లోడ్ మీద ట్యాప్ చేసుకోగానే మనకు ఈ యొక్క ఫోటో అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఇలా ఒక 3 ఫొటోస్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రీసెట్ అయితే ఓపెన్ అనేది చేసుకొని నేను ఎలక్ట్రికల్ స్టాప్ అయితే ఓపెన్ అనేది చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతవరకు ఇంకా ఈ వీడియోకి ఒక లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్ ఎలక్ట్రికల్ స్టాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మై ప్రాజెక్ట్లుగా చేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ వచ్చేసి నేను ప్రీసెట్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఓపెన్ చేసిన తర్వాత మీకు అన్నీ ఎడిటింగ్ చేసే ఉంటాయి. ఒకవేళ ఇందులో ఏమన్నా మీకు మిస్సింగ్ వస్తే మీకు ఇంతకుముందు చెప్పాను కదా టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తానని. అక్కడి నుంచి మీరైతే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ మీకు కెమెరా ఉంటుంది. ఈ కెమెరా మీరు ట్యాప్ చేసుకుని కెమెరా అయితే ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకుంటే మనకు ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత జస్ట్ మీరు ఫొటోస్ రీప్లేస్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ మీకు ఫోటో అయితే ఉంటుంది. కొంచెం పైకంటే ఇక్కడ చాలా లేయర్స్ ఉంటాయి. లేయర్స్ తర్వాత ఇక్కడ మీ ఫోటో ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్మ్ మీద ట్యాప్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు ఇంతకుముందు పిక్సెట్ యాప్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నారు కదా, ఆ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఫోటో అయితే యాడ్ అయిపోతుంది. ఫోటో యాడ్ అయిపోయిన తర్వాత కొన్ని ఈ విధంగా మీకు వచ్చి అంటే మీరు బ్యాక్ వచ్చేసి ఈ క్రాపింగ్ అనేది కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకేనా? ఇదే విధంగా మీరు మీ యొక్క ఫోటో అయితే ఉంటుంది. ఇక్కడ ఒక ఫోటో అయితే ఉంటుంది. ఓకేనా? ఈ ఫోటో కూడా యాడ్ చేసుకోండి. సేమ్ ఫోటో యాడ్ చేశాను కాబట్టి చేంజ్ చేస్తాను చూడండి. ఇక్కడ ఫోటో మీద ట్యాప్ చేసుకుని కలర్ అండ్ ఫిల్మ్ మీద ట్యాప్ చేసుకుని మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకుని ఇక్కడ వచ్చేసి ఇంకొక ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, నేను ఈ ఫోటో యాడ్ చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఇలా ఒక 3 ఫొటోస్ అయితే ఉంటాయి. 3 ఫొటోస్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని పైన ఏరోస్ మీద ట్యాప్ చేసుకొని మీరు వీడియోతో ఎక్స్పోర్ట్ చేసుకొని స్టేటస్ కింద అయితే పెట్టుకోండి. ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్త వారు వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి ఛానల్ అయితే చెక్ చేయండి. ఓకేనా?